జన్మ జన్మల తాపము తీరెను నీ శీతల కిరణాలతో మహిమ అపరంపారం నీ మహిమ అపరంపారం. परमपिता परमात्मा पास ले ही आएगी कुकी के अंदर की कैडबरी। ఓం శాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. ఓం శాంతి. శివ శుభోదయం అందరికీ కూడా. 26/2/2022 బాప్దాదా యొక్క మురళి. मीठे बच्चे रोज अमृत वेले ज्ञान योग की वास धूप जगाओ तो विकारों रूपी भूत भाग जाएंगे. మధురమైన పిల్లలు, రోజు అమృత వేళ జ్ఞాన యోగాలు అనే ధూపాన్ని, వాస ధూపాన్ని వెలిగించినట్లయితే వికారాలు అనే భూతాలు పారిపోతాయి అని అంటున్నారు బాబా. సాంబ్రాణి పొగ ఉంటుంది కదా, అలా రోజు అమృత వేళ మనం జ్ఞానము యోగము అనే సాంబ్రాణి పొగ, వాసధూప్ ఇది వెలిగించినట్లయితే వికారాలు అనే భూతాలు పారిపోతాయి అని అంటున్నారు బాబా. పొద్దున్నే బాబా మనకి పిల్లలకు అవకాశం ఇస్తున్నారు, భక్తులకేమో మన తర్వాత, కానీ అమృత వేళ బ్రాహ్మణ పిల్లలకి బాబా యొక్క ద్వారాలు ఓపెన్ అయిపోతాయి. తర్వాత బాబా భక్తులకి అల్పకాలిక ఫలం ఇవ్వడానికి నిమగ్నమైపోతారన్నమాట. బాబా అందుకే పిల్లలకు అమృత వేళ అవకాశం ఇస్తారు. అమృత వేళని మీ స్థితిని సెట్ చేసుకోండి, రోజంతటి కోసం మీ ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి. అమృత వేళని మధురాతి మధురమైన ఆత్మిక చింతన చేయండి. అమృత వేళ, అమృతం కురిసే వేళ, ఆ సమయంలో అన్ని రకాల మాయ యొక్క ప్రభావాలన్నీ శాంతి అయిపోయి ఉంటాయి అన్నమాట. ఏ గొడవలు ఉండవు, నా మనకి, నా తనికి, నా సంబంధంకి, నా దునియాకి ఏవి ఉండవు అన్నమాట. అందుకనే బాబా అమృత వేళ లేవండి, వికారాలనే భూతాలని పారద్రోలుకోండి, పరమాత్మతో మధురాతి మధురమైన ఆత్మిక చింతన చేస్తూ ఉండాలి. प्रश्न, कौन सी एक भूल अनेक भूतों को अंदर में प्रवेश कर देती है? ఎలాంటి ఒక పొరపాటు అనేక భూతాలను లోపల ప్రవేశింపచేస్తుంది అని అంటున్నారు బాబా. ఎలాంటి ఒక భూతము అనేక భూతాలను లోపల ప్రవేశింపచేస్తుంది? నేను ఆత్మను ఈ మాట మర్చిపోయినట్లయితే లోపల అనేక భూతాలు ప్రవేశిస్తాయి. దేహాభిమానం యొక్క భూతము అన్నింటికంటే చాలా పెద్దది. జిస్కే పీచే సబ్ ఆ జాతే హే, దీని వెనుకనే అన్ని భూతాలు వచ్చేస్తాయి. ఇస్లియే జితనా హో సకే దేహి అభిమాని బననే కా పురుషార్థ కరో, అందువలన ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి అని అంటున్నారు బాబా. నేను ఆత్మను ఈ మాట మర్చిపోయినట్లయితే లోపల అనేక భూతాలు ప్రవేశిస్తాయి.
దేహాభిమానం యొక్క భూతం అన్నింటికంటే చాలా పెద్దది. ఇయ ఇది ఇవన్నీ ప్రాక్టికల్ ప్రతి ఒక్కరికి అనుభవమే కదా! మనకెప్పుడైతే దేహాభిమానం వస్తుందో, ఇక లోపల ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి కోపంతో ఆవేశం వస్తుంది. ఆవేశంతో అహంకారం వచ్చేస్తుంది. ఇలా చాలా అన్నమాట. అందుకనే బాబా ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. అంటే అలాంటి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు వస్తుంది అని ముందే దాని లోపలికెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే పరిస్థితి నలువైపులా ఎలా ఉంటుంది? అంటే మనకు అనుకూలంగా ఉండదు. నల్ మనకు అనుకూలమైన వాతావరణం ఉండదు. చాలా బయట ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గొడవల వాళ్ళు, దేహాభిమానం వాళ్ళు, ఒక మాటకి 100 రకాల విషయాలు తీసేవాళ్ళు అన్నమాట. అందుకనే బాబా ఏమంటారు? మీ ముఖం ద్వారా నన్ను ప్రత్యక్షం చేయాలి కాబట్టి, మీరు స్వయాన్ని ఎంత వీలుంటే అంత ఆత్మాభిమానిగా అయ్యి, పురుషార్థంలో నిమగ్నం అవ్వండి. ఇది బాబానే మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. వస్తాయి. చాలా భూతాలు ఉన్నాయి గదా! భూతాల మధ్యలోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఏ భూతము కూడా మనతో ఫైట్ చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఎన్నెన్ని భూతాలని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. అందరూ ఏదో ఒక డిఫెక్ట్ తోనే ఉన్నారనమాట. ఆ డిఫెక్ట్‌తో ఏం చేస్తూ ఉంటారు? అనేక రకాల మాటలు, పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. శత్రువు కోపం అనే బాణం వేస్తే మనం శాంతి అనే బాణం వేయాలి. ప్రేమ అనే బాణం వేయాలి. వాళ్ళు ద్వేషము అనే బాణం వేస్తే మనం ప్రేమ అనే బాణం వేయాలి అన్నమాట. గీత్ ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్. ఈరోజు చీకటిలో ఉన్నారు మానవులందరూ కూడా. ఓం శాంతి. బాపు బయట బచ్చంకు ఈ గీత పర్ సమజాతే హై. బాబా కూర్చుని పిల్లలకు ఈ పాట పైన అర్థం చేయిస్తారు. భక్తులు భగవంతుడితో కోరుకుంటారు, భగవంతుడా మీరు వచ్చి మా యొక్క కళ్ళకు సాక్షాత్కారం ఇప్పించండి అంటారట. ఈ కళ్ళు చూడాలి, మిమ్మల్ని చూడాలి, మాకు సాక్షాత్కారం ఇప్పించండి అంటారట. అబ్ తుమ్ బచ్చే తో సమ్ముఖ బైఠతే హో. మరిప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చున్నారు. ఈశ్వరుణ్ణి మీరు పొందారు. ఈ కళ్ళతో మీరు చూశారు. ఈశ్వరుణ్ణి ఎలా పొందాలి? స్వయంగా వచ్చి బాబా మనల్ని తెలుసుకోమని చెప్తున్నారు. దానికి జ్ఞానం కూడా ఇస్తారు. మరి ఈ సాకారంగా సంగమ యుగంలో పరమాత్మని కలుసుకోవాలి అనంటే స్టార్టింగ్ లో బాబా ఏం చెప్పేవారు? సాకార బ్రహ్మ బాబాని కలుసుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తామనేవారు. ఖుదా ఖుదా దోస్త్, ఖుదా ఆయనలోకి వచ్చారు, ఆయన్ని కల్పిస్తాము అని చెప్పనంటే ముందు మా జ్ఞానముద్ద ఏమొద్దు, ముందు ఆయన్ని కలుసుకుంటాము అని అనేవారనమాట. అలా అలా అయితేనే నమ్ముతాము, లేకపోతే నమ్మము అని అనేవారనమాట. బాబా ఒకటే చెప్పేవారు, ఏ జ్ఞానం లేకుండా నా ఎదురుగా తీసుకొచ్చినా నేను ఒక మనిషిలాగే కనిపిస్తాను కదా! మనం ఎలా కనిపిస్తున్నామో బ్రహ్మ బాబా కూడా అందరికీ అలాగే కనిపిస్తారు కదా! ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటారో బాబా కూడా పిల్లల్ని అడుగుతూ ఉండేవారు. మీరెవరిని కలుసుకోవడం కోసం వచ్చారు? ఎప్పుడు కలుసుకున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా? అన్నట్లా బాబా అడుగుతూ ఉండేవారు. పూర్వపు స్మృతిని బాబా మనకి జ్ఞాపకం ఇప్పించేవారు అన్నమాట. మనకు మన స్మృతులు ఎలా ఉండాలి అనంటే, నేను ప్రత్యక్షంగా నిన్ననే సతీయుగంలో దేవతగా ఉన్నాను. భలే నేను ఈరోజు కలియుగంలోకొచ్చాను. ఈ క్షణం నేను సంగమ యుగంలో బ్రాహ్మణుడిగా ఉన్నాను. ప్రతిరోజు మనకి ప్రతి క్షణం అలాగే ఉండాలన్నమాట. అప్పుడేమవుతుంది? మనకి ఆ సంస్కారాలు తొందరగా ఎమర్జ్ అవుతాయన్నమాట. నేను ఇది కదా! నేను ఇలాంటి వాడిని కదా! అన్నప్పుడు నా స్వభావం ఎలా ఉండాలి? నా గుణం ఎలా ఉండాలి? నా సంస్కారం ఎలా ఉండాలి? నా ఆత్మిక స్థితి ఎలా ఉండాలి? ఇవన్నీ మనకి అనుభవం అవుతాయన్నమాట. బాబా అంటున్నారు, సంజాతే హేస్ తన ద్వారా, ఈ శరీరం ద్వారా బాబా అర్థం చేయిస్తారు. మీరందరూ ఆత్మలు కూడా ఈ శరీరం ద్వారా తమ తమ పాత్రని అభినయిస్తూ ఉన్నారు. శరీరం లేకుండా ఎవరు కూడా పాత్రని అభినయించలేరు.
పాత్ర ఆత్మనే అభినయిస్తుంది ఈ శరీరం ద్వారా. శరీరం యొక్క పేరు కూడా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ అయితే ఒకటే. ఆత్మ స్వయంగా చెప్తుంది. బాబా కూడా అర్థం చేయిస్తారనమాట. 84 జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది. ఆత్మనే చెప్తుంది మనం ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని. శరీరం అయితే చెప్పదు కదా! అబ్ తుమ్ బచ్చే తో జాన్ గయే కి హమ్ ఆత్మ హై నా కి శరీర్. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకుంటున్నారు మేమొక ఆత్మ, ఈ శరీరం కాదు. బాబా వచ్చి మనల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. మాటి మాటికి కూడా మీరు ఈ డ్రెస్ ఏసుకున్నారు. ఈ డ్రెస్ మీది కాదు. ఇది మీది కాదు. కేవలం పాత్ర చేయడానికి లభించిన ఒక ఆధారం మాత్రమే. కానీ ఈ శరీరంలో మీరెవరు? ఆత్మ. ఈ శరీరంలో మీరు ఒక ఆత్మ, ఒక ఆత్మ. మాటి మాటికి బాబా అనుభవం చేయిస్తూ ఉంటారనమాట. మనకు బాబా ఎంత అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారో, అంత మనం స్వయం లోపల బాగా నింపి, నింపి, దంచి, దంచి నింపుకోవాలి అంటారు గదా బాబా! అట్లా లోపల కూరుకొని, కూరుకొని ఆత్మ, ఆత్మ నేను ఈ శరీరం కాదు. బాగా అభ్యాసం చేయాలన్నమాట. ఆత్మ కూడా చెప్తుంది గదా! ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటాము అని. శరీరం అయితే చెప్పదు కదా! ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మనం ఒక ఆత్మ, శరీరం కాదు. ఈ శరీరం ద్వారానే ఆత్మ అన్నీ చేస్తుంది. శరీరం లోపల ఉన్న ఆత్మ చెప్తుంది, శరీరం ద్వారా నేను తింటాను, తిరుగుతాను, నడుస్తాను. ఈ శరీరం ద్వారానే చెప్పేదెవరు? ఆత్మ. నేను తినే పని చేస్తాను, నడిచే పని చేస్తాను, తిరిగే పని చేస్తాను. మై ఆత్మ జడ్జ్, వకీల్ ఆది बनता हूँ. నేను ఆత్మ జడ్జిగా, వకీలుగా మొదలుగున్న వారిగా అవుతున్నాను. మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! చాలా న్యూస్‌లో గూడా చూస్తున్నాం కదా! ఒకరోజు ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు. ఒకరోజు ఒక రాజకీయ నాయకుడు చనిపోయాడు. ఒకరోజు ఒక మినిస్టర్ చనిపోయాడు. ఒకరోజు ఒక సింగర్ చనిపోయారు. ఇలా రోజు వింటున్నాం. మరి ఈ ఈ శరీరం ద్వారా పాత్రను అభినయించేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ పాత్రలన్నీ చేసింది. చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు మినిస్టరు లేరు, ఇప్పుడు జడ్జి లేరు, ఇప్పుడు సింగరు లేరు. ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా లేరన్నమాట. అంటే ఆత్మనే ఆ శరీరం ద్వారా పాత్ర అభినయించి వెళ్ళిపోయింది. ఇవన్నీ మనకిప్పుడు బాగా అనుభవం అవుతున్నాయి. ఆత్మ చెప్తుంది మనం ఈ శరీరం ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నాము. తర్వాత వెళ్లి రాజారాణి యొక్క పోషాక్ డ్రెస్ ధరిస్తాము అని ఇప్పుడు ఈ శరీరం కూడా అంటే మన ఆత్మ లోపల చెప్తుంది గదా! ఆహ్, అబ్ తుమ్‌కో ఆత్మాభిమాని బనాయా జాతా హై. వచ్చి మీరెప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో మీ యొక్క పోషాక్, మీ డ్రెస్ ఎలా ఉంటుంది? ఎంత సుందరంగా ఉంటుందో చూడండి. తలపైన రాజ్య కిరీటం ఉంటుంది. తల వెనుక ప్రకాశ కిరీటం ఉంటుంది. హ్మ్. శరీరం పైన సుందరమైనటువంటి బంగారపు వజ్రాలతో నేసినటువంటి జరీ డ్రెస్ ఉంటుంది. సుందరమైన శరీరం ఉంటుంది. ఈ శరీరంతో ఆ శరీరం పోల్చుకోండి. ఎంత సుందరంగా ఉంది. అలా స్వయాన్ని మనల్ని మనం చూసుకోవాలన్నమాట. అది కూడా ఎలాంటి మాలిన్యం లేనటువంటిది. అబ్ తుమ్‌కో ఆత్మాభిమాని బనాయా జాతా హై. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. దేహాభిమానంలోకి రావడము ఇదే పెహలే నంబర్‌కి భూల్ హై. ఇది మొదటి నంబర్ యొక్క పొరపాటు అని అంటున్నారు. దీనితో ఇతరత్ర పొరపాట్లన్నీ జరిగిపోతూనే ఉంటాయి ఇక. ఇది జరిగిందంటే ఇంకేముంది ఖతం అయిపోయిందింక. ఇక మిగతా పొరపాట్లను గూడా ఆహ్వానించినట్లే ఇక. కదా! అందుకనే బాబా చాలా అటెన్షన్ పెట్టమంటారనమాట. ఎవ్వరితో నిన్న చెప్పారు కదా! ఎవరితో గొడవల్లోకెళ్ళకండి, పోట్లాడకండి, కోపంలోకి రాకండి. దాన్ని మళ్ళా మనం వెనక్కి తీసుకోలేము. ఈ వికారాలు ఎలాంటివి మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతామా? జరిగిపోయిన తర్వాత కర్మ జరిగిపోయిందింక. దాన్ని మళ్ళా వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదనమాట. కొన్ని కర్మలు అలాంటివే. అందుకనే బాబా అవి ఆత్మలో మచ్చలాగా పడిపోతాయింక. అది మళ్ళా తొలగించుకోవాలి అనంటే ఎన్ని పుణ్య కార్యాలు చేయాలి? ఎంత పురుషార్థం చేయాలి? అందుకనే బాబా రోజు మాటి మాటికి అటెన్షన్, అటెన్షన్, అటెన్షన్ అందుకనే బాబా
నిన్న కోపం గురించి కూడా అన్ని సార్లు చెప్పడం జరిగిందనమాట. వచ్చే దేహాభిమానము భూతం అంటున్నాడు బాబా. దేహాభిమానం ఏంటిది? భూతం. భూతం ఇంట్లో ఉంటే అదెలా ఉంటుంది? క్షుణ్ణంగా ఉంటుందా? ఓ చోట కూర్చో అంటే కూర్చుంటుందా? భూతం ఏం చేస్తది? సతాయించడమే పని. భూతం పని సతాయించడమే అంతే. నువ్వేమన్నా చెయి. నువ్వు ఒక మంచి పని చేసుకుంటున్నావా? అది గూడా ఆలోచించదు. లేపోతే నువ్వేదైనా పాపం ఇంపార్టెంట్ పని చేసుకుంటున్నావా? అది కూడా ఆలోచించదు. పోనీ నీ సొంత పని అవసరమైంది శరీరం కోసం చేసుకుంటున్నావా? ఇది కూడా ఆలోచించదు. భూతం పని ఏందంటే సతాయించడమే అంతే. ఈ దేహాభిమానం కూడా ఒక పెద్ద భూతమే. ప్రతి ఒక్క మానవుడిలో 5 భూతాలు తప్పనిసరిగా ఉన్నాయి అని అంటున్నారు బాబా. భూతాలని పారద్రోలడం కొరకే వాళ్ళేం చేస్తారు? ధూపాలేస్తా ఉంటారిగ. ఆ ధూపంతో అంటే ఊపిరాడకుండా ఉంటే ఏవో మంత్రాలు చదువుతా ఉంటారు. ఊపిరాడకుండా చేస్తే శరీరానికి కష్టం ఇచ్చామనుకోండి, ఆ శరీరం బాగా బాధపడుతూ ఉంటే లోపల అనుభూతి ఎవరికి? ఆత్మకే కదా! అందుకని ప్రవేశించింది గూడా వదిలిపెట్టన పారిపోతది అని చెప్పని బోలెడన్ని భూతాల ధూపాలు ఇవన్నీ ఏస్తా ఉంటారనమాట. బాబా అంటున్నారు, ఈ 5 వికారాలనే భూతాలే ధూపము. జ్ఞానయోగము బాబా అంటున్నారు. జ్ఞానయోగమే ధూపాలు. "ఏ కోయి జల్దీ నహీ భాగ్తే హై" అంత తొందరగా పోవంట ఇవి. ఎందుకని? ఎందుకని? ఈ భూతాలకి ఒక రెసిడెన్స్ ఇచ్చాం గదా! మనం ఠికానా. ఠికానా ఇచ్చేసాం గదా! ఠికానా ఇచ్చిన తర్వాత ఎవరైనా పోతారా? ఆశ్రయం ఇచ్చాం గదా! ఠికానా అంటే ఆశ్రయం. స్థానం కల్పించామనమాట. ఉండమ్మా హాయిగా. ఆ! శరీరం ఇచ్చాము, చక్కగా అన్ని పోషిస్తున్నాం. ఇంకా అవి తొందరగా ఎలా వెళ్తాయి? జల్దీ నహీ భాగ్‌తే. ఉన్హోं को भट्टी में डाला जाता है. బాగా ఈ భూతాలన్నీ పోవాలంటే స్వయాన్ని భట్టీలో కూర్చోపెట్టుకోవాలి. భట్టీ మే డాలా జాతా హై. క్యోంకి ఏ 5 వికార్ బడే పురానే దుష్మన్ హై. ఈ 5 వికారాలు చాలా పెద్ద శత్రువు అని అంటున్నారు. బాబా కూడా చెప్తారు పిల్లలు మీలో కూడా ఈ భూతాలు ప్రవేశిస్తూ అర్ధకల్పం అయిపోయింది. మామూలుగా గాదు మీరు బాధపడింది. ఈ భూతాలతో విసిగిపోయి రాజ్యమేలి ఇన్ని జన్మలు తీసుకొని ఇంత దూరం వచ్చి ఎంత విసిగిపోయారు మీరు. జనరల్‌గా ఏదైనా చిన్న తప్పు జరిగితే అప్పుడే సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని మనసుకు నచ్చజెప్పి, సంస్కారంగా మారకముందే దాన్ని తీసేసుకుంటే బావుంటదనమాట. కానీ ఇయన్నీ ఆత్మలో ఉన్నయన్నీ చేరినయన్నీ కూడా సంస్కారాల్లో ఇమిడిపోయినాయి గదా! అలవాట్ల రూపంలో, స్వభావాల రూపంలో ఒక నేచర్ అయిపోయిందనమాట. ఎలాగైతే ప్రకృతి ఒక నేచరో, ఈ అలవాట్లు గూడా, సంస్కారాలు కూడా ఒక నేచర్‌గా మారిపోయినాయన్నమాట. ఇంక నేచర్‌గా మారిపోయిన తర్వాత, నేచర్‌ని ఎంత కష్టంగా తొలగించాలి? హ్మ్. ఎంత సాధన కావాలి నేచర్‌ని తొలగించడం కోసం. ఆ స్వభావంగా మారినటువంటి వాటిని. అందుకనే బాబా ఇంత కష్టపడుతుంది. ఎందుకంటే, పిల్లలు జ్ఞానయోగాలు ధూపం వెలిగించుకోండి, మురళి మిస్ చేయకండి. స్వమానం యొక్క అభ్యాసం చేయండి. యాదికి యాత్ర, యోగ, యాదికి అగ్ని, స్మృతి యొక్క అగ్ని జ్వాలా రూపం లోపలికెళ్ళిపోండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులొస్తాయో చెప్పగలుగుతున్నామా? చూడండి ఇప్పుడు దేశంలో కూడా ఒక్కొక్క ప్రధానమంత్రికి ఎవరు ఎన్నన్నా చెప్పనివ్వండి. కానీ ఆ సమయానికి మొన్నటిదాకా భారత్‌కి, చైనాకి జరిగింది కదా! ఇప్పుడు రష్యాకి, ఉక్రెయిన్‌కి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రాపంచిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కొంచెం కొంచెం దెబ్బతింటూ వెళ్ళిపోతాయన్నమాట ఇంకా. ఇంకా అలా, 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 అలా పెద్ద యుద్ధం జరగడానికి ఒకప్పటికి కూడా ఆ నిర్ణయాలు అలా జరిగిపోతాయన్నమాట. ఆ క్షణంలో ఆహ్, ఆ సమయం యొక్క ప్రభావము అనండి బాబా గూడా చెప్తారు గదా! ఇప్పుడు అన్నీ కూడా పాత ప్రపంచ వినాశనం కొరకే అందరూ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దానికోసమే గదా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మనం కొత్త ప్రపంచం కొరకు తయారీలు చేసుకుంటూ ఉంటే, పాత ప్రపంచం యొక్క వినాశనం కొరకు కూడా తయారీలు చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉన్నారనమాట ఇంకా. ఆ తయారీలు ఉన్నాయి కాబట్టే వాళ్ళలో ఆ ఆలోచనలు వస్తాయి.
వాళ్ళల్లో ఆ కర్మలు కూడా ప్రాక్టికల్ లోపలికి తీసుకొని వస్తూ ఉంటాయన్నమాట. మనం చాలా తొందరగా మనలో ఉండే దైవీ సంస్కారాలని, దైవీ స్వభావాలని తొందరగా బయటికి తీసుకొని వచ్చి ప్రయత్నం చేయాలన్నమాట. एक बार इनका బరోబర్ భారతవాసి రావణ్ కో దుష్మన్ మాన్కర్ జలాతే హై. మనకి తెలుసు మనలో భూతాలు ప్రవేశించి అర్ధకల్పం అయింది. మరి ఎప్పటి నుంచైతే రావణ రాజ్యం నడిచింది, భారతవాసీలు కూడా రావణాసురుణ్ణి శత్రువుగా భావించి కాల్చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఖతం అయిపోయినప్పుడు ఫిర్ రసం చలి ఆతీ హై. ఇంకా ఆ పద్ధతి, ఆచారం అంతా నడుస్తూ వస్తుంది. ఇస్ సమయ తుమ్నే 5 వికారం పర్ విజయ పాయి థీ. ఈ సమయంలో 5 వికారాల పైన మీరు విజయాన్ని పొందారు. రావణుడు ముర్దాబాద్ అయిపోయారు. రావణుడు ముర్దాబాద్, డౌన్ డౌన్. అర్ధకల్పం కొరకు ఇంకా డౌన్ అన్నమాట ఇంకా. బచ్చే కైతే ఫిర్ బాబా యహ్ కబ్ జిందాబాద్ హోగా. పిల్లలు కూడా ఏమంటారు అంటే, మళ్ళీ మాయ ఎప్పుడు జిందాబాద్ అవుతుంది? బచ్చే ఫిర్ ఆధా కల్ప్ కే బాద్ జిందాబాద్ హోగా. మళ్ళీ మాయకు రాజ్యం ఎప్పుడొస్తుందట? అది మళ్ళీ ఎప్పుడు లేచి కూర్చుంటుంది? అర్ధకల్పం తర్వాత. అప్పటి వరకు మీరు మీ యొక్క రాజ్యం చేస్తారు. కేతే హైనా రామరాజ్య. రామరాజ్యం కావాలి గదా! ఇప్పుడు మరి ఎలాంటి రాజ్యం ఉంది? రావణ రాజ్యము. సతీయుగంలో రావణ రాజ్యము అనేది ఉండదు. అక్కడ ఉండేదే రామరాజ్యము అని అంటున్నారు బాబా. వైకుంఠపాళి ఆట ఆడుతాం గదా! ఎన్ని పాములు దాటుకొని వెళ్ళిపోవాలి. అవి ఎంత బుసకొడితే ఇలా చూపిస్తా ఉంటాయి. ప్రతి ఒక్క పెట్టెలో. ఇలా మళ్ళీ అవి గూడా చూడండి నిచ్చెన కొంచెం పక్కకున్నట్టు ఉంటది. పాము మాత్రం ఇలా పైకి ఇలా చూపిస్తున్నట్టే ఉంటది గదా! ఆ పాములు ఎంత బుసకొడుతున్నట్టుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మింగేద్దామా అన్నట్టు. బాబా అంటున్నారు. ఇప్పుడు రామరాజ్యం రామరాజ్య కే పెహలే పెహలే రాజా రాణి కౌన్ థే? సరే. మరి రామరాజ్యానికి ముందు రాజారాణిగా ఎవరున్నారు? ఇది కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు బాబా. రామ్ రామ్ కేతే హై తో రామ్ కో ఊపర్ లే గయే హై. బయట ప్రపంచంలో వాళ్ళు రామరాజ్యం కావాలి అని కోరుకుంటారు. మరి రామరాజ్యం రావడానికి ముందు ఏ రాజ్యం ఉంది? హ్మ్. ఎవరి చేతిలో ఉన్నాము? సృష్టి యొక్క సమయము, పరిస్థితి ఎలా ఉంది? ఇవేం అర్థం చేసుకోరు. ఎప్పుడైనా చీకటి తరువాతే కదా ప్రకాశం వస్తుంది. కాబట్టి ఈ అంధకారం అంతా యుద్ధాలతో సమాప్తి అయిపోయి, మళ్ళీ ప్రకాశ సామ్రాజ్యం వచ్చేస్తది. కృష్ణుడిని కూడా కిందకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక రాముడినేమో పైకి తీసుకొని వెళ్లారు రామ్ రామ్ అని. సతయుగ కాతో జైసే ఉన్హుంకో పతా హీ నహీ హై. అసలు సతయుగము అనే రాజ్యం ఉంది. అక్కడ కృష్ణుడే రాజ్యం చేస్తాడు అనే విషయాన్ని కూడా తెలియదు. అన్ని ఉల్టా సుల్టా. ఉన్నతోన్నతంగా చేసిన శివ పరమాత్మని మర్చిపోయి గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. ఇంత కష్టపడి పురుషార్థం చేసి ఉన్నతోన్నతంగా తయారైనటువంటి సంపూర్ణ పురుషార్థం చేసి కర్మాతీత స్థితికి తీసుకొని వెళ్ళిన కృష్ణుణ్ణి రెండో నెంబర్‌లో వేసేశారు. సెకండ్ నెంబర్‌లో ఫెయిల్ అయిన రాముడిని ముందల పెట్టేశారన్నమాట. ఇది కూడా అర్థం చేసుకోరు. అన్ని ఉల్టా సుల్టానే జరిగిపోయినాయి. సతీగు కాతో జైసే ఉన్హుంకో పతా హీ నహీ హై. అసలు సతీయుగం గురించి వారికి తెలియనే తెలియదా అన్నట్టుగా అయిపోయింది. మీ మీ యొక్క ప్రదర్శనలో కూడా రాయండి. ప్రతి ఒక్క మానవుడిలో 5 భూతాలు ప్రవేశించాయి. కమ్ సే కమ్ 7 రోజు భట్టి మే రహే. తక్కువలో తక్కువ 5 రోజులు భట్టి లోపల ఉండాలి. తబ్ యహ్ భూత్ సబ్ ఇంకా 5 రోజులన్నా బట్టి ఎంట పెట్టుకోండి. ఆ! ఈ భూతాలన్నీ కూడా ఎలాగైతే లోపల మెడిసిన్ ఏసినప్పుడు లోపలికి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ రోగం ఏమైపోద్ది? అణిచిపెట్టబడిద్ది గదా! ప్రభావం చూపదనమాట. అలా, 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 అలా క్రమేపీ సమాప్తి అయిపోతదనమాట. భలే అంశమైన, అణువైన లోపల ఉండొచ్చు. పూర్తిగా ఎవరు కూడా నిరోగిగా అయితే కాలేరు. కానీ మనం ఏం చేయాలి మాటి మాటికి బాబా చెప్తున్నారు గదా! అర్ధ కల్పము రావణుడు మీకింక ఎంట్రన్స్ ఇవ్వడింక. అంటే అర్ధకల్పం తర్వాత జిందాబాద్ అవుతాడట. కదా! అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? రామరాజ్యం వస్తుంది. మరి రామరాజ్యం వస్తుంది అంటే ఆ సంస్కారాలన్నిటిని కూడా ఏం చేయాలి? పూర్తిగా ఇక లేవకుండా
అణిచిపెట్టేసేయాలన్నమాట. ఉన్హంకో జ్ఞాన్ योग का धूप चाहिए. ఇప్పుడు వికారాలనే భూతాలు పోవడానికి జ్ఞానయోగాలనే ధూపం కావాలి. కేవలం ముక్తి జీవన్ ముక్తి బాబా తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. ఇస్ జ్ఞాన योग का इंजेक्शन एक ही सर्जन के पास है. ఈ జ్ఞానయోగాల యొక్క ఇంజెక్షన్ ఒక్కరే డాక్టర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానము ఆత్మకి లభిస్తూ ఉంది. ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. బాబా మాకు మీరు అర్థం చేయిస్తున్నారు. ఏ భాషలో కూడా ఇలా చెప్పరు. పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు అని కూడా చెప్పరు. భగవాన్ ఖుద్ భీ నిరాకార్ తో బచ్చే భీ నిరాకార్. భగవంతుడు స్వయంగా కూడా నిరాకారుడు. పిల్లలు కూడా నిరాకారము. నిరాకారుడే బాబా ఈ సాకారం ద్వారా సాకారి పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. యహ తుమ్ అచ్చి తరహ జాన్తే హో. ఇది మీరు చక్కగా తెలుసుకుంటున్నారు. కానీ నడుస్తూ నడుస్తూనే చాలా మంది పిల్లలు మర్చిపోతారు అని అంటున్నారు. మర్చిపోవడానికి మొట్టమొదటి కారణం కూడా ఏంటిది? దేహాభిమాన భూతమే. దేహాభిమానం యొక్క భూతము. దానిని పారద్రోలేటటువంటి పురుషార్థం అమృత వేలే చేయాలి మనం. మనలో బాగా కఠినమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే అమృత వేలనే చేయాలి. అమృత వేళ బాబా యొక్క జ్ఞాపకం మంచిగా ఉంటుంది. చెప్తారు కదా, సిమెర్ సిమెర్ సుఖు పావో, స్మృతించి స్మృతించి సుఖాన్ని పొందండి అని అంటారు కదా. అమృత వేలే కాహి కాయిదాహే. అమృత వేలనే రూల్ ఉంటుంది, నియమం కూడా. ఏదైనా ఒక పురుషార్థం చేయాలి అంటే అమృత వేలే చేయాలి. భక్తులు కూడా అమృత వేలనే స్మరణ చేసుకుంటారు. రాము సిమిరణ ప్రభాత్ మోరే మన్ అంటారు కదా. ప్రొద్దున్నే శుభోదయం లోపల తెల్లవారక ముందే ఆ పరమాత్మ రాముణ్ణి ఓ మనసా స్మరించు అని ఒక పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా. ఆత్మ బుద్ధికో కేతే హే రామ్ సిమరో. ఆత్మ బుద్ధికి చెప్తుంది, ఓ ఆత్మ నీకెందుకు ఈ గందరగోళాలన్నీ, ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆ ప్రభువుని ధ్యానించు అని చెప్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఐసే హీ టోట్కే బనాతే హే. ఇలా భక్తి మార్గంలో కూడా ఎందుకు ఇవన్నీ కూడా చెయ్యండి చెయ్యండి ఓ మనస ధ్యానం చెయ్యని ఎందుకు చెప్పారు? చెప్పారు వహ కోయి రియాలిటీ మీ నహీ హై, సమస్తి నీకి కామ్ బి భూత్ హై. కానీ ఇది కూడా అర్థం చేసుకోరు, ఈ కామం కూడా భూతమే అని. కేవలం అందరిలో 5 భూతాలు ఉన్నాయని అంటారు గాని దాన్ని ఒక్కొక్క దాన్ని విడదీసి చెప్పినా అది భూతం అని అర్థం చేసుకోరు. మొదటి నెంబర్ అయితే దేహాభిమానము, తర్వాత సెకండ్ నెంబర్ ఏమో కామ మహాశత్రువు. ఎలాంటి స్థితికి వచ్చేసాము అంటే వాళ్ళలో కోపం చాలా ఉంది అంటే దాన్ని రోగంగా తీసుకోవట్లేదు. వాళ్ళలో కోరికలు కామం చాలా ఉంది అని అంటే దాన్ని ఇది ఒక రోగం కదా. లోభం చాలా ఉంది అంటే దాన్ని ఒక వికారంగా రోగంగా నేను అంటే అన్‌కండిషన్ లో ఉన్నాను, కండిషన్ లో లేను అని కూడా స్వయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవట్లేదు ఈ రోజు. అంటే వికారాలు అంత కామన్ అయిపోయినాయి అన్నమాట. ఉన్నాయా? ఉంటే కామన్ అయిపోయినాయి అన్నమాట. కామన్ గా చేసేసుకున్నారు అందరూ కూడా. వాస్తవంగా ఇది కామన్ గా ఉండకూడదన్నమాట. కానీ కామన్ గా చేసేసుకున్నారు. సహజంగా చేసేసుకున్నారన్నమాట అందరూ. ఇప్పుడు ఈ చదువు మొదలగునవన్నీ కూడా బాబా అంటున్నారు. తర్వాత సెకండ్ నెంబర్ కామ మహాశత్రువు, ఫస్ట్ నెంబర్ ఏమో దేహాభిమానము. ఇంతకు ముందు స్కూల్లో కూడా చదివించేవారు, మీరు ఒక ఆత్మ, ఈ శరీరం 5 తత్వాలతో తయారైంది అని. ఆత్మ అవినాశి, శరీరం అయితే వినాశి. ఇప్పుడు ఈ చదువు మొదలగునవన్నీ కూడా ఏవి లేవు. ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తిగా పరిచయం ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ కూడా తప్పకుండా ప్రెసిడెంట్ అని అంటారు. ప్రైమ్ మినిస్టర్ ని ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. కానీ ఇద్దరి పనులు ఎవరివి వారివే ఉంటాయి. అలాగే పరంపిత పరమాత్మ మరియు త్రిమూర్తి వారి యొక్క కర్మలు కూడా ఎవరివి వారివే ఉంటాయి. శివ్ బాబాని పతిత పావనుడు అని అంటారు. బ్రహ్మ ద్వారా పతితులని పావనంగా తయారు చేస్తారు. ఇది వారి యొక్క బాధ్యత. అందరికంటే గొప్పవాడు శివ్ బాబా.
శివబాబా జనన మరణాల లోపలికైతే ఎప్పటికీ రాడు. ఇప్పుడే కాదు ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ అస్సలు రారన్నమాట. బాకీ బ్రహ్మ ద్వారానే సేవ జరుగుతుంది. శివబాబా ఎవర్ ప్యూర్. ఎవరు? సదా ప్యూర్ అన్నమాట బాబా. బ్రహ్మ, విష్ణు పునర్జన్మల లోపలికొస్తారు. శివబాబా అయితే నిరాకారుడు, చేసి చేయించేవాడు. ఈ సమయంలో బాబా మధుర వృక్షము యొక్క అంటు పెడుతూ ఉన్నారు. జో ఔర్ ధర్మం మే కన్వర్ట్ హో గయే హోంగే. ఇతర ధర్మాలలో కన్వర్ట్ అయిపోయి ఉంటారు. ఔ సబ్ నికల్ ఆయేంగే. అందరూ బయటకొచ్చేస్తారు. యహ ఇతనీ సమజాని నయా కోయి సమజ్ నా సకే. ఇంత మంచి అర్థం కూడా ఇంకెవరు అర్థం చేయించలేరు. 7 రోజులు భట్టీలో ఉండడం తప్ప ముక్తి జీవన్ ముక్తి ఇంకెవ్వరూ పొందలేరు అని అంటున్నాడు బాబా. ఎవరు కూడా ఇప్పించలేరు. బాబానే తప్ప. తుమ్నే భీ భూతం కో నికాల్నే కే లియే కితనీ మెహనత్ కీ హై. మీరు కూడా భూతాలని పారద్రోలడం కొరకు ఎంత కష్టపడ్డారు. బుద్ధి ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో జ్ఞాన అమృతం బుద్ధిలో నిలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మన మనసుని, బుద్ధిని పవిత్రంగా చేసుకున్నప్పుడే జ్ఞానామృతం బుద్ధిలో నిలుస్తుంది. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. బాబా యొక్క జ్ఞాపకాన్ని మర్చిపోతున్నారు. చాలా దేహాభిమానంలోకి రావడం వల్ల మిత్ర సంబంధీకులు మొదలగున వారి వైపు ప్రేమ వెళ్ళిపోతుంది. అందుకనే బాబా మోహం యొక్క భూతం దగ్గరికి రానివ్వకండి అంటారు బాబా. కోయి కో భీ మోహ కా భూత్ నా ఆయే. బాబాకు కితనే డేర్ వచ్చే హై. మోహం ఏమన్నా మంచి వస్తువా? ఎలా బంధించేస్తది. పరమాత్మని కూడా మరపింపజేస్తది. ఎంత ఆకర్షింపజేస్తుంది. నా జ్ఞాన్, నా యోగ్, నా స్వస్థితి, నా పురుషార్థం, నా పరంధామ్ కుచ్ భీ నహీ. ఆ మోహం అనేది ఎలాంటిది అంటే అన్ని మరపింపజేస్తదన్నమాట. ఇహలోకంలోనే ఉంచిద్ది. పరలోకానికి మరపింపజేస్తదన్నమాట. ఎంతమంది పిల్లలున్నారు బాబాకి? అయినా బాబాకు మోహం ఉంటుందా చెప్పండి? ఎందుకంటే బాబాకు తెలుసు ఈ ఆత్మ ఎప్పుడూ కూడా చనిపోదు అని. చనిపోయే భయం ఎవరికుంటుంది? శరీరం మీద మోహం ఉన్న వాళ్ళకి. మరి మనం ఆత్మాభిమానిగా అవుతున్నట్లయితే మనకెందుకు భయము? ఆత్మ కూడా అవినాశి, పరమాత్మ కూడా అవినాశి. వారైతే జనన మరణాల లోపలికి రానే రారు. బాబా చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని లోన్ తీసుకుంటాను అని అంటున్నారు బాబా. మేరే రెహనే సే ఇన్కో బహుత్ ఫాయిదా హై. ఏమంటున్నారు బాబా? నా వారిగా ఉండడం వల్ల చాలా లాభం ఉంది. ఆయుష్ కూడా పెరుగుతుంది. పుష్పాలలాగా మీరు తయారవుతారు. అన్ని లోపాలు సమాప్తి అయ్యి పూర్తిగా కొత్తవి తీసుకుంటాను. బాబాతో హై హీ సుఖదాత మేరే కారణ్ యహ్ యోగ్ సీఖతే హై. బాబా ఉన్నదే సుఖదాత. నా కారణంగా యోగం నేర్చుకుంటున్నారు. తబుతో తందరుస్తు బన్ జాతే హో. అందుకే మీరు ఆరోగ్యంగా కూడా అవుతారు. కిస్కో గాలి దేనా, గుస్సా కరనా యే సబ్ ఆసురీ స్వభావ్ హై. ఎవరికైనా తిట్టడం కానీ, కోప్పడడం కానీ ఇవన్నీ కూడా రాక్షస స్వభావము అంటున్నారు బాబా. సతయుగంలో ఈ తిట్లు మొదలగునవి ఏవి కూడా ఉండవు. నామ్ హీ కితనా ఫస్ట్ క్లాస్ హే హెవెన్ వైకుంఠ్ పారడైజ్. పేరే ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది. స్వర్గము, వైకుంఠము, పారడైజ్. క్రీస్తుకు 3000 సంవత్సరాల కిందట భారతదేశము స్వర్గంగా ఉండేది. ఈ లెక్కతో 5000 సంవత్సరాలు అయిపోయింది కదా అని అంటున్నారు బాబా. ఇది ఒక సత్య జ్ఞానము. సత్యనారాయణుడి యొక్క కథ ఎంత సహజము అని అంటున్నారు బాబా. మనం ఇప్పుడు నరుడు నుండి నారాయణుడిగా అయ్యి సత్యమైనటువంటి కథని వింటున్నాము. రాజయోగం యొక్క కథని వింటున్నాము. ఫిర్ యహాకి బాత్ భక్తి మార్గమే చలీ జాతీ హై. మళ్ళీ ఇక్కడ విషయం మళ్ళీ భక్తి మార్గం లోపలికి వెళ్ళిపోతుంది. ఏమని? సత్యనారాయణ కథ చేసుకోవాలి వ్రతం. అందుకని చూడండి దాన్ని మస్ట్ అండ్ షుడ్. సత్యనారాయణ యొక్క కథని మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా, అసలు ఎంత పేదవాడైనా సరే, నేను 5 కొబ్బరికాయలు తెచ్చుకొని అయినా సరే వ్రత కథ చేసుకోవాలి అని అనుకుంటారనమాట. ఇంకా ప్రసిద్ధమైన టెంపుల్స్ లో ఆ బాగా సత్యనారాయణ నోములు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ధనుర్మాసం వస్తే, కార్తీక మాసం వస్తే చేస్తా ఉంటారు బాగా.
వ్రతాలు, నోములు, ఉపచారాలు అనేక రకాల చాలా చేస్తా ఉంటారు. హమ్ అభి నర్ సే నారాయణ బన్నేకి సత్య కదా సునతే హై. ఇప్పుడు మనం నరుడి నుంచి నారాయణుడిగా అయ్యి సత్యమైనటువంటి కథని వింటూ ఉన్నాం. వండర్ కదా! భారతవాసీలకు తెలీదనమాట. లక్ష్మీనారాయణులే రాధాకృష్ణులుగా ఉండేవారు. లక్ష్మీనారాయణులే రాధాకృష్ణులుగా ఉండేవారు. అందువలన మనము ఈ చిత్రాలు మొదలగునవి తయారు చేసుకుంటూ ఉంటాము. మనుషుల అర్థం కావాలి అని. పిల్లలైనటువంటి మీ యొక్క సెంటర్ కూడా వృద్ధిని పొందుతూ ఉండాలి. చాలా మంది కోరుకుంటారు సెంటర్‌లు తెరవాలి. బాగా అటు ఇటు జాంచ్ కర్నీ చాహియే కి కితనే పడనే వాలే హై. ఎంతమంది చదివే వాళ్ళున్నారు అని గూడా చూడాలి మీరు. అబ్జర్వ్ చేయాలి. స్కూల్‌లో కూడా స్టూడెంట్ కావాలి గదా! మొదట ఇద్దరు, నలుగురు వస్తారు. తర్వాత ఎక్కువ మంది అవుతూ ఉంటారు. గల్లీ గల్లీ మే మందిర్ టికానే కుల్తే రెహతే హై. ఇక గల్లీ గల్లీలో మందిరాలు ఇంకా ఎన్ని తయారైపోతా ఉంటాయి. ఫిర్ ఏక్ దో కో దేఖ్ బహుత్ ఆ జాతే హై. ఒకరు ఇంకొకరిని చూసి చాలా మంది వచ్చేస్తారు. సెంటర్‌లు ఖోల్‌నే జైసా భీ చాహియే నా. సెంటర్‌లు గూడా తెలవాలి కదా! హర్జా నహీ హై ఖోల్‌నే మే. మీరు సెంటర్‌లు తెరవడం నాకేమి నేను తెరవండనే చెప్తున్నాను. కానీ విఘ్నాలు చాలా వస్తాయి వికారాల కారణంగా. మెయిన్ రీజన్ ఏంటి అంటే వికారాలు. ఈ వికారాలే మనుషుల్ని ఎంత సతాయిస్తున్నాయో, ఆ లోపల లోపల సతాయించే వాటిని మళ్ళా మన మీద రుద్దుతూ ఉంటారనమాట. ఈ ప్రపంచం మీద పడేస్తా ఉంటారు. సమాజాన్ని దూషితం చేస్తా ఉంటారు. పొల్యూషన్ చేసేస్తా ఉంటారనమాట. అందుకనే బాబా అంటున్నారు. చాలా విఘ్నాలొస్తాయి వికారాల కారణంగా. మనం ఇప్పుడు కేవలం ఏదైతే గీత వినిపిస్తున్నామో, మొదటి నుండి ఈ వికారాల కారణంగానే చాలా గొడవలు జరుగుతూ వచ్చాయి. బాబా చెప్తున్నారు అసలు మొదటి నుంచి గొడవలు దేని గురించి జరుగుతున్నాయంటే, ఈ వికారాల కారణంగానే. అనుకుంటారు ఇక్కడికి వెళ్తే వికారాల యొక్క విషం లభించదు అని. అందుకనే మీరా యొక్క చరిత్ర కూడా ఉంది కదా! చాలా మంది కన్యలు బాలక బ్రహ్మచారిగా ఉంటారు. ఉన్కో తో కోయి కుచ్ నహీ కహతా. మరిలా మామూలుగా చూస్తే కూడా చాలా మంది బాల బ్రహ్మచారులు ఉన్నారు. చాలా మంది కన్యలుగానే ఉండిపోయేవారు ఉన్నారు. వాళ్ళ కొరకు ఎవరేం చెప్పరు. కానీ ఆశ్రమంలోకి వచ్చి పవిత్రంగా అవుతారు. వీళ్ళిలా ఉంటారు అనంటే ఎంత ఇన్నోసెంట్‌గా చూస్తారంటే అయ్యో! అసలు వీళ్ళు ఏం ప్రపంచం చూసారండి పాపం. అసలు వీళ్ళు దునియా క్యా దేఖీ హై. ఏముంది దునియా లోపల? వికారాలేమన్నా ఒక వస్తువా ఏంటి అనుభవించడానికి? మురికిగా చేసుకొని, భూతంలాగా చేసుకొని, నల్లగా చేసుకొని జీవితాన్ని నరకప్రాయంగా చేసుకునేవి. అయ్యో పాపం! ఇంకా ప్రపంచమే ఏం చూడలేదు, అనుభవం చేయలేదు. ఏదో వాళ్ళేదో సుఖంగా ఉన్నట్టు, వాళ్ళకేదో వికారాల వల్ల ఆనందంగా ఉన్నట్టే ఎదుటి వాళ్ళు కూడా అనుభవించాలి అని అనుకుంటారనమాట. ఇంత కూడా జ్ఞానం లేదు. కానీ ఇక్కడికొచ్చి అలా ఉంటే మాత్రం అయ్యో పాపము అని అంటుంటారు. బయట ప్రపంచంలో ఎంతమంది అలా లేరు? మరి వాళ్ళని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? ఎప్పుడనరు. "యహ్ తో కల్ప్ పెహ్లే భీ గాలి ఖాయి థీ, యహ్ తో హోనా హీ హై." కల్పం ముందల కూడా తిట్లు తిన్నాము. ఇప్పుడు కూడా తిట్లు తినాల్సిందే. కోయి తో పవిత్రతా కి ప్రతిజ్ఞ కర్తే హై. కొంతమంది పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేస్తారు. హార్ భీ ఖా లేతే హై. ఓటమి కూడా తింటారు. కల్ప కల్పం యొక్క లాటరీ కదా ఇది అంటున్నారు బాబా. ఇది గిఫ్ట్ నిజంగా వాస్తవంగా లాటరీనే. లాటరీ అందరికి లభిస్తుందా చెప్పండి? అంటారు గదా! లాటరీ లభిస్తే అదృష్టవంతుడివి అని అంటారు. 1000 మందిలో, 1,00,000 మందిలో ఎవరికో లభిస్తది. కొంతమందికే లభిస్తది. అందరికీ లభించదు గదా! లాటరీ కూడా. అలాగే జ్ఞానం కూడా అంతే. ఎన్నో కోట్ల మందిలో, లక్షల మందిలో ఏ ఒక్కరికో లభిస్తుందన్నమాట. ఇస్మే జాంచ్ కీ జాతే హై కహా తక్ వర్షా లేతే హై. అందుకనే దీనిలో పరిశీలించడం జరుగుతుంది. ఎంతవరకు మనం వారసత్వం తీసుకుంటాము, కల్పకల్పము గూడా తీసుకుంటూనే ఉంటాము. కహా కామ్నా మిల్నే కే కారణ్ ఫిర్ క్రోధ్ మే ఆకర్ హంగామా కర్తే హై. ఇంకా ఒకవైపు కామ వికారం లభించలేదనుకోండి, క్రోధంలోకి వచ్చి గొడవలు, అలజడి చాలా చేసేస్తారు. తక్లీఫ్ బహుత్ దేతే హై, మారతే భీ హై. ఇంకా ఎంత కష్టం ఇస్తూ ఉంటారో, కొడుతూ ఉంటారో. ఫిర్ జబ్ సమझ జాతే హై తో మాఫీ భీ లేతే హై. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, క్షమాపణ గూడా తీసుకుంటారు. ఫిర్ భీ అపకారి కే ఊపర్ ఉపకార్ కర్నా హోతా హై.
ఎప్పుడైతే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు అని అనుభవం అవుతుందో, రియలైజేషన్ అవుతుందో, అప్పుడు ఇంకా మళ్ళీ క్షమాపణ అడుగుతారు. అప్పుడు బాబా ఏమంటున్నారు, పోనీలే రియలైజ్ అయ్యారు గదా! అపకారుల పైన కూడా ఉపకారం చూపించండి. మీరు దయాహృదయులు కదా! అని బాబా మళ్ళీ అంటారు. తప్పదు కదా! ప్రతి ఒక్కరు ఫైటింగ్ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఒక వాళ్ళకు వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. పక్కన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అది వాళ్ళకే అర్థం కాదు. ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ గందరగోళంలో ఉన్నప్పుడు, నేను పక్కన వాళ్ళని కూడా గందరగోళంలోకి తోసేస్తున్నానే అని కూడా అనుభవం చేసుకోరు. అనుకోరనమాట. వాళ్ళ ప్రభావం వాళ్ళు వేసేస్తూ ఉంటారంతే. అది తేట తెల్లంగా అయినప్పుడు, ప్రభావం నుంచి బయటపడినప్పుడు అప్పుడేమనిపిస్తది, అయ్యో! నేనింత బాధ పెట్టానా అని అప్పుడు అనుభవం అయితదనమాట. అప్పుడు అడుగుతారు క్షమించండి అని. సో, బాబా అంటారు, "సరే పర్వాలేదు ఇప్పటికైనా మేల్కొన్నారు గదా! మంచిగా పురుషార్థం చేయండి" అనని చెప్పని వాళ్ళతో చెప్పండి. అపకారుల పైన కూడా ఉపకారం చేసి వారిని పైకి లేవదీయడమే ఉత్తమము. దయాహృదయులుగా కావాల్సే ఉంటుంది. మొట్టమొదట మీరు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమనే చెయ్యాలి. ఆత్మాభిమానిగా అయినప్పుడు బాబాని మర్చిపోవడం అనేది ఉండదన్నమాట. దేహాభిమానంలోకి వస్తేనే ఎన్నో పొరపాట్లు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పొరపాట్లు. నేను ఈ దేహము అనే కాన్షియస్‌నెస్ లో ఉంటామా, మనం అందరిని అలాగే చూస్తాం. వీళ్ళు నా భార్య, నా పిల్లలు, ఈ శరీరధారులు అట్లా చూస్తాం. ఎప్పుడైతే ఆత్మాభిమాని అనుకుంటామో, నేను ఆత్మని కదా! వీళ్ళు కూడా నాలాగా ఆత్మలు కదా! వీళ్ళు కూడా పరంధామం నుండి వచ్చారు కదా! గత అన్ని జన్మల్లో ఎక్కడెక్కడి నుంచో పాత్ర అభినయిస్తూ వచ్చారు. ఇప్పుడు నాకు సమీపంగా ఉన్నారు. ఇది కూడా ఒక పాత్ర. నేను అందరిని ఆత్మ రూపంలో చూడాలి. ఎవరితో నాకు అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎవరు నాకు పర్మనెంట్ కాదు. నేను వెళ్ళిపోయేవాడిని. అందరూ వెళ్ళిపోయేవారే. కేవలం ఉన్న 4 రోజులు నాకున్న బాధ్యతను అర్థం చేసుకొని నిమిత్తంగా నేను కర్మ చేయాలి. అంతే. నిమిత్తంగా చెయ్యాలి. బాబా చేయిస్తూ ఉన్నారు. నిమిత్తంగా నేను చేయాలి. ఏక్ హీ చలన్ సే పతా పడ్ జాతా హై. ప్రతి ఒక్కరి నడవడికతో తెలిసిపోతుంది. నోటితో ఎల్లప్పుడూ రత్నాల లాంటి మాటలే రావాలి కానీ, రాళ్ళ లాంటి మాటలు రాకూడదు. ఆగే పత్తర్ నికల్తే తే అబ్ రతన్ నికల్నే చాహియే. ఇంతకు ముందు రాళ్ళ లాంటి మాటలు బయటకొచ్చేవి. ఇప్పుడు ఏం రావాలి? రత్నాల లాంటి మాటలు రావాలి. మీ యొక్క పేరే రూప్ బసంత్. మీ పేరేంటిది? రూప్ బసంత్. దివ్య గుణాలతో జ్ఞానయుక్తమైన, యోగయుక్తమైన ఆత్మలు. దివ్య గుణ ధారణ కలిగిన సుగంధ భరితమైన శక్తి స్వరూప ఆత్మలు మీరందరూ. బాబా బి రూప్ బసంత్ హే. బాబా దగ్గర కూడా రూపం ఉంది. ఆయన ఎవరు? సత్యం, శివం, సుందరం. రూపంతో పాటు ఏమున్నాయి? గుణాలు కూడా ఉన్నాయి. శక్తులు కూడా ఉన్నాయి. సుందరమైన లక్షణాలు ఉన్నాయి. అలాగే మనం కూడా ఏం కావాలి? ఆత్మ బహుత్ సుందర బన్నా హే. చాలా సుందరంగా కావాలి. చాలా అట్రాక్షన్ గా కావాలి. వంకలు పెట్టాం, సుందరంగా ఉంది, ఇంత బాగుంది. మనం కూడా ఆత్మ అంత సుందరంగా, అంత ఆకర్షించే విధంగా ఆత్మని తయారు చేసుకోవాలి. జ్ఞాన సాగరుడు బాబా యొక్క రూపము కూడా జ్యోతిర్లింగముగా చూపించారు. పరంతు హై స్టార్, కానీ ఆయన ఎవరు? స్టార్. పూజా కొరకు చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు అని అంటున్నారు బాబా. పూజ కొరకు చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు. अच्छा, मीठे मीठे सिक्के लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్. బాబా, మేము ఈ రోజు భూతాలని పారద్రోలుకుంటాం బాబా. జ్ఞానయోగాలనే సాంబ్రాణి పొగ, జ్ఞానయోగాలనే వాసధూపం వేస్తాం బాబా. ఈ లోపల ఉన్న వికారాలన్నీ దెబ్బకు గందరగోళం పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలో తెలియదు. ఇక మన దగ్గరికి కూడా రాకూడదు. అలాంటి ధూపం అమృత వేళ నుండే వేసుకుంటాం బాబా. ఇలాంటి ప్రియస్మృతులు బాబా మీకు. నమస్తే, నమస్తే, నమస్తే బాబా. అలాగా బాబాకి నమస్తే చెప్పుకుందాం. రమణ అన్నయ్య జర్నీలో ఉన్నారా?
ओके, ओके, ओके। అక్క జనరల్‌లోను. वेरी ఓకే. वेरी गुड। आत्माभिमानी बनने की मेहनत करनी है। ఫస్ట్ అయితే ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చెయ్యాలి. ఆత్మ దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకూడదు అని అంటున్నారు బాబా. దేహాభిమానంలోకి ఎప్పుడూ కూడా రాకూడదు. దయాహృదయులుగా అయ్యి అపకారుల పైన కూడా ఉపకారం చెయ్యాలి. బాబా ఏమంటున్నారు? దయాహృదయులుగా అయ్యి అపకారుల పైన కూడా ఉపకారం చేయాలి. భూతాలని పారద్రోలడం కొరకు అమృత వేళ విశేషించి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. భూతాలని పారద్రోలడం కొరకు అమృత వేళ విశేషించి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. మధురమైన వృక్షం యొక్క అంటు పెట్టుకోవడంలో బాబాకి సహాయకులుగా కావాలి. ఇప్పుడంతా ఏదైనా ఒక లేత చెట్టుని అంటు పెడుతూ ఉన్నప్పుడు దాన్ని ఎంత కాపాడుకుంటూ ఉంటాం కదా. దానికి ఒక ఆకొచ్చిందా, చిన్న మొగ్గొచ్చిందా, లేతగా లోపల నుంచి రావడం మొదలుపెట్టిన ఆకు కూడా, దాన్ని కూడా రోజు గమనిస్తూ ఉంటాం. వస్తుంది, వస్తుంది, ఇంకో ఆకొస్తుంది, ఇంకో మొగ్గొస్తుంది, ఇంకో కాండం వచ్చింది, అట్లా అలా చూస్తాం కదా. అలాగే మంది కూడా ఏంటిది, దైవ వృక్షం యొక్క అంటు పెడుతూ ఉన్నారు బాబా. ఈ అంటు పెట్టడంలో మనము బాబాకి సంపూర్ణంగా సహాయకులుగా అవ్వాలి. లేత లేత ఆకులు ఎలా చిగురిస్తూ ఉంటే అమ్మయ్య ఇంక చెట్టు పెరిగిద్ది అనుకుంటాం కదా. అలా మనం కూడా అనేక మందికి సందేశం ఇస్తూ ఉంటే ఎవరో ఒకరు అంటు లోపలికి వచ్చేస్తారు. మనమైతే మన ప్రయత్నం చేయాలన్నమాట. వరదానము: బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నాది అనే రాయల్ రూపాన్ని సమాప్తి చేసి న్యారా ప్యారా భవ. బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నాది అనే రాయల్ రూపాన్ని సమాప్తి చేసి న్యారా ప్యారా భవ, అతీతంగా ప్రియంగా కండి. సమయం యొక్క సమీపత ప్రమాణంగా వాతావరణంలో బేహద్ వైరాగ్యము ప్రత్యక్ష రూపంలో ఉండడం చాలా అవసరము. మీకు ఇంకా వచ్చేయాలంతే బేహద్ వైరాగ్యం, లేకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోతాం అన్నమాట అంతిమ సమయంలో. బేహద్ వైరాగ్యం అయితే తప్పకుండా రావాలి. యథార్థమైన వైరాగ్య వృత్తికి అర్థము సర్వ సంబంధాలు సంపర్కంలో జితనా న్యారా ఉత్తనా ప్యారా. ఎంత అతీతంగా ఉంటామో అంత ప్రియంగా ఉంటాము. యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క అర్థము సర్వుల సంబంధ సంపర్కంలో ఎంత అతీతంగా అంత ప్రియంగా. అంటే ఉండండి, ఎంత మందితో కలవాలంటే అంత మందితో కలవండి, వద్దని అంటలేదు బాబా. కానీ అతీతంగా ఉంటూ ప్రియంగా కండి. అతీతంగా ఉంటూ ప్రియంగా కండి. అతీతంగా ఉండడంలో బాబాకి దగ్గరగా ఉండాలి. ప్రియంగా అవ్వడంలో బాబాతో దగ్గరగా ఉంటూ అందరితో ప్రియంగా అవ్వాలన్నమాట. అది ఇప్పుడు చూడండి, మనకి ఇంట్లో అమ్మా నాన్నతో చాలా ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ మనం ప్రపంచంలో వెళ్తూ ఉంటాం, ఎంతమందితో తిరుగుతూ ఉంటాం. ఆ ప్రేమ అనే గుణాన్ని అమ్మా నాన్న దగ్గరే చూపించాం, అందరి దగ్గర చూపిస్తాం. కానీ ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కడ పెడతాము? అమ్మా నాన్న దగ్గర. వాళ్ళందరితో ఎలా ఉంటాము? నాలో ప్రేమ అనే గుణం ఉంది కాబట్టి నేను అందరితో ప్రేమగానే వ్యవహరిస్తానన్నమాట. అలాగే నేను అందరిని ఏమి అంటించుకోను. సో నేను అమ్మా నాన్నతో ఎంత ఎఫెక్షన్ గా ఉంటాను, అలా మనం శివబాబాతో ఎఫెక్షన్ గా ఉండాలి. మిగతా అందరితో కూడా అతీతంగా ఉంటూ ప్రియంగా ఉండాలన్నమాట. వర్తమాన సమయంలో నాది అనే రాయల్ రూపం పెరిగిపోయిందట. అంటారు ఇది నా పని, నా స్థానము అని. ముజే ఏ సబ్ సాధన భాగ్య అనుసార్ మిలే హే. ఈ సాధనాలన్నీ కూడా భాగ్యం అనుసారంగానే లభించాయి అని అంటుంటారు. తో అబ్ ఏసే రాయల్ రూపుకే మేరే పనుకో సమాప్తి కరో. కాబట్టి ఇప్పుడు ఇలాంటి రాయల రూపం యొక్క నాది అనే దానిని సమాప్తి చెయ్యండి. నాది అనే రాయల్ రూపాన్ని సమాప్తి చేయండి అని అంటున్నారు బాబా. సర్వుల సంబంధ సంపర్కంలో ఎంత అతీతంగా ఉంటామో అంత ప్రియంగా కాగలుగుతాము. న్యారా ప్యారాగా ఎవరైతే ఉంటారో, నిమిత్తంగా నిర్మాణంగా ఎవరైతే ఉంటారో వారిలో నాది అనే భ్రాంతి ఎప్పటికీ కూడా రాజాలదు. స్లోగన్:
పరచింతన ప్రభావముతో ముక్తులుగా అయిపోయినప్పుడు శుభచింతన చెయ్యండి, శుభచింతకులుగా కండి. పరచింతన ప్రభావంతో ముక్తులుగా కావాలి అనుకుంటే ఏం చేయాలి? నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వస్తూ ఉంటాయంటే అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? హోంవర్క్ పెట్టుకోవాలన్నమాట ముందల. నేనెప్పుడు అందరి గురించి మంచి ఆలోచిస్తాను, శుభమే ఆలోచిస్తాను. ఒక రకంగా ఇది కూడా ఒక వ్రతమే కదా! శుభచింతన వ్రతం చేస్తున్నాననాలంతే. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటామో, నేను అందరిపైన శుభభావన, శుభకామన అనే వ్రతం చేస్తున్నాను. అందుకు నేను అందరి గురించి మంచిగా ఆలోచిస్తాను, మంచినే మాట్లాడతాను. ఇలా ఏం చేయాలి? శుభభావన వ్రతమే చేస్తున్నాను అని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనలో మార్పొస్తది. मातेश्वरी जी के अनमोल महावाक्य हम ब्राह्मण कुल का छोटा सा संसार మన బ్రాహ్మణ కులం చిన్న ప్రపంచం. ఒక చిన్న పేరాలో మమ్మ మహావాక్యాలను ఇచ్చారు. ఇది కూడా చెప్పుకుందాము. మేరా చోటా సా దేకో ఏ సంసార్ హే. ఇది పాట కూడా ఉందన్నమాట. యూట్యూబ్ లోకి వెళ్తే మేరా చోటా సా దేకో ఏ సంసార్, ఇది పాట పెట్టుకోవచ్చు. ఇది ఓల్డ్ సాంగ్ అన్నమాట. ఇది నా యొక్క చిన్న ప్రపంచం చూడండి అని. యహ గీత్ కిసీ సమయ కా గాయా హువా హై. ఇది ఏదో సమయంలో పాడిన పాట. ఈ సంగమ సమయమే బ్రాహ్మణ కులం యొక్క చిన్న ప్రపంచం. మరి మన పరివారం ఎవరు? నెంబర్ 1 అని చెప్తాము. పరంపిత పరమాత్మ శివుడి యొక్క మనవళ్ళు, మనవరాళ్ళం. బ్రహ్మ సరస్వతికి ముఖ సంతానము, అంటే ప్రాక్టికల్ సంతానము. విష్ణువు శంకరుడు వీళ్ళెవరు? పరస్పరంలో భాయి బెహన్. బాకీ మిగతా అందరూ కూడా పరస్పరంలో భాయి బెహన్. ఏ హే అప్ని చోటా సా సంసార్. బ్రహ్మ శంకరులు మన తపస్వి రూపము, మన భవిష్యత్ యొక్క లక్ష్య రూపం అన్నమాట. మనం నిర్దేశించుకున్నటువంటి రూపం. ఇది ఒక చిన్న ప్రపంచం. వీరి ముందల ఔర్ సంబంధ రచా హీ నహీ హై. ఇంకా వేరే సంబంధాలు ఏమున్నాయి? ఇక వేరే సంబంధాలు ఏవీ లేవు. ఈ సమయంలో ఇంతే సంబంధం బస్. ఇంక వేరే వేరే పిన్నులు, తాతలు, ముత్తాతలు, ఇంకా పెద్దనాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఇంకా అత్తయ్యలు, మామయ్యలు ఇవన్నీ ఏం లేవు. హమారా సంబంధ కితనా బడి అథారిటీ సే హై. మన యొక్క సంబంధాలు ఎంత గొప్ప అథారిటీతో ఉన్నాయి. మన గ్రాండ్ పాప అంటే తాతగారి శివ్ బాబా. ఈ వీరి యొక్క పేరు ఎంత గొప్పగా ఉంది. మొత్తం మానవ సృష్టికి బీజ రూపుడు, సర్వాత్మల కళ్యాణకారి అయిన కారణంగా భోలానాథుడు శివుణ్ణి దేవ మహాదేవ అని అంటారు. మొత్తం సృష్టికి ఆయన దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖాన్ని హరిస్తూ సుఖాన్ని ఇచ్చేవారు. సుఖము, శాంతి, పవిత్రత యొక్క గొప్ప హక్కు మనకి పరమాత్మ శివుడి ద్వారా లభిస్తుంది. శాంతిలో ఎలాంటి కర్మబంధన లెక్కాచారాలు ఉండవు. అంటే అర్థం ఏంటి? పరంధామంలో శరీరం ఉంటేనే లెక్కాచారాలు, శరీరం లేకపోతే ఏదీ లేదు. యహ దోనో వస్తు పవిత్రతకే ఆధార పర్ రఖతే హై. సో ఈ రెండు కూడా పవిత్రత యొక్క ఆధారంతోనే సుఖము, శాంతి ఉంటాయి. మరి ఎప్పటి వరకైతే బాబా యొక్క పాలన, పూర్తి వారసత్వము పరమాత్మ తండ్రితో తీసుకోమో, సర్టిఫికెట్ లభించదో, అప్పటి వరకు మీరు వారసత్వాన్ని పొందలేరు. చూడండి, బ్రహ్మకు ఎంత గొప్ప పేరుంది. మ్లేచ్ఛ పాంచ వికారం మే మైలి అపవిత్ర ఆత్మ ఉంకు గులుగులు బనాతే హై. మ్లేచ్ఛంగా, చీచీగా, చండాలంగా 5 వికారాల్లో చిక్కుకుపోయి మురికిగా అయిపోయిన అపవిత్ర ఆత్మలని బాబా సుందరమైనటువంటి గులాబీలుగా, గులుగుల్ పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఈ అలౌకిక కార్యం యొక్క ఫలితము సత్యయుగం యొక్క మొదటి నెంబర్ శ్రీకృష్ణుడి యొక్క పదవి లభిస్తుంది. ఇంత గొప్ప కార్యం చేసిన దానికి ఫలితం శ్రీకృష్ణుడి యొక్క జన్మ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, పరమాత్మ తండ్రితో పాటు మీకు ఎంత గొప్ప సంబంధం ఉంది. కితనా బేఫికర్ ఔర్ ఖుష్ హోనా చాహియే. మీ అందరూ ఎంత సంతోషంగా, నిర్భయంగా, చింత లేకుండా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీతో మీరే ప్రశ్నించుకోండి. ఉనికి పూర్ణ రీతి హో చుకే హే.
మరి మేము పూర్తిగా తయారయ్యామా లేదా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. అచ్చా! ఓం శాంతి. మమ్మ మన చిన్న పరివారం మనందరం దేనికో ఈ కొన్ని ఉన్నాయి. మన లక్ష్యం కూడా ఒకటే. ఈ ఆత్మని మైలగా ఉన్న ఆత్మని బాబా సుందరమైన సుఖశాంతి స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. ఈ విషయాలని బాబా మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారనమాట. అచ్చా ఓం శాంతి. 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. బేహద్ వైరాగి ఆత్మను నేను. ఈరోజు స్వమానము నేను బేహద్ వైరాగి ఆత్మని. ఉక్రెయిన్ కోసం కూడా 24 అవర్స్ యోగ బట్టి నడుస్తూ ఉందన్నమాట. అక్కడ యుద్ధ వాతావరణం శాంతిగా అయిపోవాలి అని. భలే మీరు ఎక్కడ కూర్చున్నా ఏ పనులు చేస్తున్నా మీరేం పనులు మానుకోవక్కర్లేదు. కానీ నిశ్శబ్ద స్థితిలో మీరు మీ ఉక్రెయిన్ కొరకు విశ్వం అనే మ్యాప్ లో ఉక్రెయిన్ చూడండి. సూక్ష్మ శరీరంతో బాబ్దాదాన్ని ఆహ్వానం చేయండి. బాబా ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మలకి శాంతి ప్రదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న నాయకులకి కూడా ఈ యుద్ధం ఆపడానికి ఎవరైతే కారకులు నిమిత్తంగా ఉన్నారో వారికి మీరు గట్టి ప్రేరణ ఇస్తూ ఉన్నారు. ఇంత అరాచకం హింస జరగకుండా శాంతి కపోతాలు ఎగురుతూ ఉన్నాయి. అందరూ శాంతిని కాంక్షిస్తున్నారు. శాంతియే అన్నిటికీ సమాధానము. బాబా మీరు శక్తి ఇస్తూ ఉన్నారు, శాంతి ఇస్తూ ఉన్నారు, యుద్ధం ఆపేస్తూ ఉన్నారు. అక్కడున్న ఎంతమంది దుఃఖము, టెన్షన్, చాలా బాధ, అసలు ఇంకా మనం ఆ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. ఆ ఆత్మలందరికీ కూడా సూక్ష్మ రూపంలో పరమాత్మ నుంచి, శివ బాబా నుండి శక్తి కిరణాలు ఇవ్వండి, శాంతి కిరణాలు ఇవ్వండి. శక్తి శాంతి, శక్తి శాంతి కిరణాలు. బాబా వారి ఆత్మలే మనోవేదనని మీరు శాంతింపజేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఆధారం లభిస్తుంది. వాళ్ళు కూడా కూల్ అవుతున్నారు. ఇట్లా మీరు యోగదానం చేయండి. బేహద్ వైరాగి ఆత్మను నేను. గుట్ట కోసం మనం 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. గుట్ట కోసం, విశ్వాత్మల కోసం, అందరి కోసం. ఓం శాంతి. ఈ సంగమ యుగము అనే చిన్న పాటులో, పూల కుండీలో ఈ విశ్వంలో ఉన్న 850 కోట్ల ఆత్మలలో వెరైటీ వెరైటీ పుష్పాలన్నింటినీ కూడా ఎన్నుకొని ఈ సంగమ యుగం అనే పాటు లోపలికి బాబా తీసుకొని వచ్చారు. తోటమాలి పరమాత్మ తయారు చేసిన నేను ఆత్మిక పుష్పాన్ని. నా యొక్క కర్తవ్యము అందరికీ సుఖము, శాంతి ఇవ్వడము. నేను ఆత్మ సుఖ శాంతి సాగరుడైన శివ పితా పరమాత్మను పొందాను. నేను పొందినటువంటి రూపము ఈ సృష్టిలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి రూపము. నేను సర్వశక్తివంతుడైన సుఖ శాంతి సాగరుడైన బాబా ఎదురుగా కూర్చున్నాను. సూక్ష్మ శరీరంతో బాబా దగ్గరికి వెళ్ళిపోండి. బాబాని ఆహ్వానం చేయండి. కేవలం మీరు ఆత్మ జ్యోతి బిందు, శివ బాబా పరం జ్యోతి బిందు ఇద్దరి యొక్క మిలనం జరుగుతోంది. బాబా
ఇక్కడ ఏ కర్మ జరిగినా, ఏ పని చేయించినా మీ ఆజ్ఞ లేనిదే ఏది జరగడం లేదు. ఒకవైపు వినాశనం యొక్క తయారీలో, ఒకవైపు సతయుగం యొక్క స్థాపన తయారీలో 2 తీవ్రగతిలో ముందలకి వెళ్తూ ఉన్నాయి. బాబా స్వర్గ స్థాపన చేసే ప్రతి కార్యాన్ని మీ యొక్క ఆశీర్వాద బలంతో సుసంపన్నంగా, సఫలంగా చేయిస్తున్నారు. అలాగే వినాశీ కార్యము కూడా సుసంపన్నమవుతూ ఉంది. నేను ఆత్మ సెకండులో పక్షిని ఎగిరిపోతున్నాను. నేను మొత్తం విశ్వం మొత్తాన్ని బాబా యొక్క చైతన్య స్థానాలైన శివాలయాలని కూడా చూస్తున్నాను. అన్ని స్థానాలు నిర్విఘ్నంగా అందరికీ శరణు స్థానాలుగా, శరణాలయాలుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సుఖము, శాంతి అనే దప్పిక కొని ఉన్నారు. బాబా తొందరగా వారిలో వైరాగ్యం వచ్చి శివ్ బాబా మీతో ఆ సుఖము, శాంతి అనే దప్పికను తీర్చుకోవడం కొరకు అలర్ట్ అవుతున్నారు. ఈ కార్యము త్వరగా సంపన్నంగా అవ్వాలని సంకల్పిస్తున్నాను. నేను శక్తిని తీసుకొని విశ్వాత్మలందరికీ వ్యాపింపచేస్తున్నాను. ఓం శాంతి. పాట పెట్టండి సాయి.